తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా పనిచేస్తదని అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం వేళ కూటమి ప్రభుత్వం మంచి ఈ రాష్ట్రం పిల్లల భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడితే కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నారు ప్రజలు అదే విధంగానే వర్క్ చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి అసలు సీఎంఏ అని ఎవడో గుర్తించుకోలేదు ఈ రాష్ట్రంలో. ఆయనకి ఏంటంటే ఆ రోజున పరిస్థితుల్లో ఒకసారి అవకాశం అన్నాడు, దొంగ ముద్దులు అవి పెట్టుకుని అదే విధంగా ఓటేశారు. ఆయన చేసింది ఏమీ లేదు కదా, ఓడిపోవడం కారణం ఏముంటుంది? అది చేసింది ఏముంది? అతను వ్యాపారం చేస్తున్నాడు, బిజినెస్ చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి రూపాయి కూడా జేబులో వేసుకున్నాడు, ప్రజల సొమ్ము అంతా కూడా అదే విధంగానే పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను మోసం చేశారని అంటున్నారు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మోసం చేయడం కాదు, ప్రజలని చాలా మోసం చేయడు అతను. 5 సంవత్సరాలు చిత్రహింసలు ప్రజలను పెట్టాడు, అలాగే ఇప్పుడున్న కూటమి నాయకుల్ని పెట్టాడు. అన్ని విధాలా కూడా అతను చిత్రహింసలు పెట్టాడు. ఎందుకంటే ఎవరికైనా జడాలి, అది భగవంతుడు అని కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి వాడి చరిత్రలో కూడా ఆయన ఎక్కడ కనపడ్డా. ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల గురించి మాట్లాడగలరా? అతనేం మాట్లాడతాడు? ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మి అతను లేదు. ఇంకా అతను ఒక మాయ ఎలాగంటే ఇంద్రజాల ద్వారా మా చిన్నతనంలో వచ్చేవారు మూలిగాళ్ళు ఇలాగ ఏంటి కొబ్బరికాయ తాడుంటే ఆ మూలి ఎక్స్ప్లెనేషన్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక మాయ వ్యక్తి అతని మాటలు నమ్మి కూడా ఎవడో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా అతని కోసం మనం చర్చించడం పని లేదు కూడా. అతను ఒక వేస్ట్ కొట్టి అతను. కొత్త స్పీకర్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు, అది నిజమా? ఇప్పుడు కొత్త స్పీకర్ గారి మీద అతను ఆరోపణలు చేస్తున్నారు అనేది ఒకటి. అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ. కూడా దొంగ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా దొంగ ముద్రలు అయ్యాక చూస్తాడు. అతను ఒక దొంగ, ఒక గజికన్నగాడు, ఒక విధమైన మాయా వ్యక్తి. అతను ఈ రాష్ట్రాన్ని సర్వనాశన వ్యక్తిలో అతను ఒక ప్రథమకారుడు. అతని భవిష్యత్తు అనేది లేదు. ఇంకా చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేయలేరు అని చెప్పేసి కొడాలి నాని అంటున్నారు. రిలీజ్ చేస్తారా చేయరా? ఎప్పుడైనా సరే మన సంవత్సరం అయినా సరే వచ్చే ఆదాయం ఉంటేనే మనకి మన కుటుంబం బాగుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం ఒక దృష్టిలో ఒక మైండ్ సెట్లో ఉంది. ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి చేయాలంటే ఒక ఇండస్ట్రీలు అవి రావాలి, అక్కడ రూపాయి సంపద వస్తేనే ఈ రాష్ట్రాన్ని మన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడా జరుగుతాయి. ఎవరికి కూడా ఏ విధమైన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మరు. చెప్పాలంటే చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ మోస్టు, చిన్నవాడి ఒక పేదవాడి కష్టాలు ఏంటని తెలిసిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఒక కష్టం అంటే ఏంటో ఆయన అందరికీ తెలుసు. అలా వాళ్ళిద్దరు కలయికలో ఈ రాష్ట్రం అంతా బాగుంటుంది, మంచి అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ ఎప్పుడైతే మన కౌంటింగ్ అయ్యిందో, ఈ కూటమి ఎక్కిందో, అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర కళ మారింది, మంచి దశ కనబడుతుంది ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా కార్యకర్తలను ఓడిపోగానే మమ్మల్ని చంపడానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు. చంపడానికి వెళ్ళారా ప్రజలు, నిజమా? మీకు అదే ఎందాక మీకు చెప్పాను, ఒక దొంగ అంటే అందరినీ కూడా దొంగ అంటాడు కాబట్టి అక్కడ రవిడి అలా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఆ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు నాడు కూడా అసెంబ్లీలో ఒక సాంప్రదాయంగా టీవీ పెట్టుకుంటే ఫ్యామిలీ కూడా చూడలేకపోయేవాళ్ళే మనం. వాళ్ళు ఇష్టమైన బూతులు తిట్టడం ఆ మెంటాలిటీలో ఉన్నాయి కాబట్టి అదే మెంటాలిటీలో మాట్లాడతాడు. అలాంటిది ఏది కూడా, ఎందుకంటే ఈ కూటమి ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చూస్తుంది, కానీ అలాంటి ఆలోచనలు ఏ విధమైన కూడా ఉండవు అని చెప్పి